ఎవరికేస్తావు ఓటు? జగన్ సార్కు. జగన్ సార్కి ఏం చేస్తాం మన సారే వస్తారు జగనే. ఎప్పుడైనా జగనే మేడం వచ్చేది, తగ్గేదేలే మేడం, జగనే. ఏ తలుపు తట్టినా కూడా దేవుళ్ళ ఫోటోలు లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ ఉంటాయి కదా, బట్ ఇక్కడ చూడండి ఒకసారి. పెద్దమ్మ తల్లికి 24 గంటలు ముక్కుతాండా నేను సార్ గెలిచాలని. రూములు ఇచ్చినారు, పెన్షన్ ఇచ్చారు, భూమి వచ్చింది. 2024 సీఎం ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి. గెలిచేది అయితే జగన్ సారే మేడం, ఇదైతే ఖచ్చితంగా. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది. 5 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కట్ చేస్తే 2024 ఎన్నికలు వచ్చేసాయి. మళ్ళీ తెరపైకి వివేకానంద రెడ్డి మరణం ఇష్యూ ఈ వైఎస్ కుటుంబంలోనే 2 వర్గాలుగా విడిపోయి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకునే పరిస్థితి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డికి సొంత గ్రామం, సొంత పట్టున్న ఊరు బలపనూరు. ప్రస్తుతం మనం బలపనూరులో ఉన్నాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ హౌస్ కనిపించింది. ఆ ఇంట్లో వాతావరణం, ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, ఎలా ఉంటుంది అని చెప్పి చూపించాలని నేను ట్రై చేశాను. వై? బికాజ్ 2019 ఎన్నికల్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో వివేకానంద రెడ్డి మరణం, 24లో కూడా అలాంటి సిచ్యువేషనే. ఇంకా ఒక క్లారిటీ కూడా ఆ కేసులో రాలేదు. ఆరోపణలు ప్రత్యారోపణలు మళ్ళీ ఈ ఎన్నికల సమయాన తెరపైకి వచ్చాయి. ఆ వివేకానంద రెడ్డి మరణం తర్వాత అతను పెళ్లి చేసుకున్న 2వ భార్య ఎక్కడుంది, ఆమెకి సంతానమైన కుమారుడు ఎక్కడున్నారు, వివేకానంద రెడ్డి చివరి రోజుల్లో గడిపిన ఇల్లు ఎలా ఉంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ నా వెనక కనిపిస్తున్న ఈ ఇంట్లో వివేకం సార్ చివరి నిమిషం వరకు, అంటే తన ప్రాణాలు కోల్పోయిన రోజు కూడా ఇదే ఇంట్లో ఉన్నారు. తన చివరి డేస్ అన్నీ కూడా ఇక్కడే ఆయన గడిపారు. ఇక్కడున్న గ్రామస్తులతో, ఇక్కడున్న స్థానికులతో ఆయన చాలా అనుబంధాన్ని పెనవేసుకొని ఉన్నారు. మనం ఇంట్లోకి వెళ్ళి ముందుగానే ఒకసారి వాళ్ళ 2వ భార్యగా చెప్తున్న షమీం వాళ్ళ మదర్ని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేశాం. బట్ తను అసలు యాక్సెప్ట్ చేయట్లేదు, తనకి ఇష్టం కూడా లేదు. వద్దు, మాకు ఇబ్బంది పెట్టొద్దు, ఇష్టం లేదు మాకు మీడియా ముందుకు రావటం అని తను చాలా నిస్సహాయ స్థితిలో చెప్తున్నారు. ఎందుకు అంటే మాకు చాలా థ్రెటనింగ్ ఉంది, మమ్మల్ని ఎవరేం చేస్తారో తెలియదు, మాకు ఏదైనా జరిగితే మా జీవితాలు మేము కోల్పోతే మాకు ఎవరు దిక్కు అనే ఒక అభిప్రాయాన్ని తను వెల్లడిస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి గారు 2వ పెళ్లి చేసుకున్నది వాస్తవమే, కుమారుణ్ణి కన్న విషయం వాస్తవమే, ఇక్కడే తన జీవితాన్ని చివరి నిమిషం వరకు గడిపిన విషయం కూడా వాస్తవమే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని మీడియాలో చెప్పడానికి కావచ్చు, లేదంటే ముందుకొచ్చి మాట్లాడడం కావచ్చు, ధైర్యం చేయలేని పరిస్థితి. అలాంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్స్ ప్రస్తుతం బలపనూరులో ఉన్నాయి. కానీ జగన్ గారి పైన అభిమానం కావచ్చు, వివేకానంద రెడ్డి పైన ఒక అభిమానం కావచ్చు, అవినాష్ పైన అభిమానం కావచ్చు, 1% కూడా తగ్గలేదు. వివేకానంద రెడ్డి మర్డర్ ఇష్యూ జరిగిపోయింది. కారణాలు ఏవైనా సరే మా అభిమానం మాత్రం జగన్ పైన అలానే ఉంది, అవినాష్ రెడ్డి గారి పైన అలానే ఉంది మాత్రం వాళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. ఈ ఊర్లో 850 ఇళ్ళు ఉన్నాయి. ప్రతి ఒక్క గడప జగన్ మోహన్ రెడ్డి నామస్మరణమే, ప్రతి ఒక్క ఇల్లు కూడా జగన్కే ఓటు వేస్తామనే నినాదమే ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. సో వివేకానంద రెడ్డి ఇల్లు ఎలా ఉంది, ఆయన ఇంట్లో వాతావరణం ఎలా ఉంది అని చూపించడంలో భాగంగా ఇక్కడ నేను ఒక్కసారి ఆగి ఈ దృశ్యాలు మీకు చూపిస్తున్నాను. దిస్ ఈజ్ వివేకానంద రెడ్డిస్ హౌస్. తను చనిపోయిన తర్వాత అతని 2వ భార్య తల్లిదండ్రులు మాత్రమే ఇందులో ఉంటున్నారు. షమీం ఎక్కడుందో తెలియదు. కొంతమంది చెన్నై అంటున్నారు, మరికొంతమంది హైదరాబాద్ అంటున్నారు. ఆమె మీడియా ముందుకు వచ్చినా, తెర మీదకి వచ్చినా కూడా తనకి థ్రెటనింగ్ ఎక్కువైపోతుంది, తనని కాపాడడానికి ఎవరు లేరు అని ఒక బాధతో తను మీడియా ముందుకు రావట్లేదు అని చెప్పి ఇక్కడున్న ఇతర రిలేటివ్స్ అంతా కూడా మనతో చెప్తూ ఉన్నారు. ఇక చాలామంది ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళు అనేక విషయాలపైన స్పందిస్తూ ఉన్నారు. ఇక్కడ బలపనూరులో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది, వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఎలా గడిపారు, ఇవన్నీ విషయాలు చాలా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఒకసారి మీకు కూడా ఆ మాటలన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను, నాతో రండి. ఎలక్షన్స్ వస్తున్నాయా? ఎవరికేస్తా ఓటు? జగన్ సార్కు. అవునా? ఎవరికి వేసేది ఎప్పటికి జగన్ సారే, ఎప్పటికి మనం మాకు కొడుకే అయినా రాజశేఖర రెడ్డి గారే. మేము మా పుట్టింటోళ్ళు కూడా మేము ఎప్పటికీ మేము రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి గారే మాకు ముఖ్యం. రాజారెడ్డి గారు పుట్టిన ఊరు అంట కదా ఇది? ఈ ఊరు వాళ్ళు పుట్టినది మేడము, ఎప్పటికీ మేము వాళ్ళే. ఏం మంచి చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి మీకు మీ ఊరికి? మా ఊరికి అమ్మా మాకు పింఛనీళ్ళు ఇచ్చాడు, భూములు లేని వాళ్ళకు ఇచ్చినాడు, మంచిగా ఎకరన్నారా అన్ని ఇచ్చాడు ఆయన.
ఓకే, మళ్ళీ ఓటు జగన్ గారికి. జగన్ జై, జగన్కి జై, జగన్ సార్కి జై వేస్తాం తోటు. ఎంతమంది అనుకున్నా గెలిచాడు పో, ఎంతమంది అనుకున్నా జగనే గెలిచేది. జగన్ సారే, మా సారే గెలిచాడు. ఏమ్మా ఎప్పటికీ ఆయన మమ్మల్ని మంచిది అన్నాడు, ఎప్పటికీ ఆయన మర్చిపోము. ఆ, ఎంతమంది పిల్లలు మీకు? నాకా 3 కొడుకులు, 1 బిడ్డ. ఓకే, ఈ పింఛన్లు నువ్వే తీసుకుంటావా వాళ్ళకి ఇస్తావా? ఇంకా సాగుతాండారు వాళ్ళే, సాగుతాండారు. ఎగబెట్టుకుంటా అంత ఎప్పుడన్నా ఇరుగు పడితే పిల్లోళ్ళ కూర్చా వాళ్ళే సాగుతాండారు. ఇంకా నేను కడగ వండుకుంటే నాకే. ఇంకా జగన్ గారు ఇచ్చిన డబ్బులతో వండుకొని తినేస్తావు? జగన్ గారు ఇచ్చిన డబ్బులతోనే వండుకుంటాం. ఓకే, పెద్దమ్మ తల్లికి 24 గంటలు ముక్కుతాండా నేను, సారి గెలిచాలని. ఎప్పటికి సారే గెలిచాలి, ఎప్పటికి సారే గెలిచాలి అంటాను నేను. ఓకే, రోజు అమ్మవారికి దండం పెట్టుకొని వస్తున్నా? ఎప్పటికీ సారి గెలిచాలంట ముక్కుతంట నేను. చూసావా ఎప్పుడైనా జగన్ గారిని? ఏం జలంలో ఎన్ని మాటలు కలిసినాము పెద్దమ్మ తల్లి దగ్గర. ఎప్పుడన్నా వచ్చానులే, అప్పుడు ముఖ్యమంత్రి తల్లికి వచ్చాన్నాడు, వచ్చాను మాట్లాడినా. ఏమన్నారు? ఏమన్నాడు మాట్లాడినా ఊరికే, ఏం సారు బాగుండవా అని హెచ్చరించి బాగా మాట్లాడినాం. ఏదన్నా కళ్ళు ఆపరేషన్ కాల్చింటి చేయించుకో అవ్వా, ఆయన ఉన్నాడు, మా తమ్ముడు ఐలేసి రెడ్డి ఉన్నాడు, పోయి చేయించుకోనిండే. పల్పనూరు విలేజ్కి వచ్చిన తర్వాత చాలా మంది చిన్నపిల్లలు కనిపించారు. జగన్ అనే పేరు చెప్తే చాలా ఎగ్జైట్ అవుతూ ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి వచ్చి జగన్ గారికి నినాదాలు చేస్తున్నారు, గెలిపించాలని చెప్పి కోరుతున్నారు. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఏం పేరమ్మా? లాస్యపర్ణిక. లాస్యపర్ణిక. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. అవునా, ఏ స్కూల్? భాష్యం. భాష్యం. ఓకే, ఇక్కడ ఎవరు మీ ఎమ్మెల్యే తెలుసా? ఎవరు? జగన్. జగన్. కలిసావా ఎప్పుడైనా జగన్ గారిని? ఎవరు? జగన్మోహన్ రెడ్డి సీఎం. సీఎం. ఓకే, చూసావా ఎప్పుడైనా? ఓకే, ఇష్టమా జగన్ గారు అంటే? ఇష్టం. ఓకే, ఏం నచ్చింది జగన్ గారిలో? రూములు ఇచ్చినారు, పెన్షన్ ఇచ్చారు, భూమి వచ్చింది. ఓకే, రైట్. అమ్మ, ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎలా ఉంది ఇక్కడ? జగన్ గారే వస్తారా, వేస్తారా ఓట్లు? మన సారే వస్తారు. మన సొంత ఊరికి బాగా చేసినారు. బుక్కులు వచ్చినాయి, భూమికి మంచిగా ఒక ఇల్లులు వచ్చినాయి. ఇంకా ఓటు వేయకపోతే ఏమన్నా ఉందా మేడం? న్యాయం ఉందా ఎక్కడన్నా? బలపనూరులో వివేకానంద రెడ్డి గారి ఇల్లు కూడా చూసాను ఇప్పుడు. అదైతే ఏమో మేడం. మీరు చూసారమ్మా? ఆయనకి 2వ వివాహం అయ్యి కొడుకు అయితే ఉన్నమాట వాస్తవంగా అయితే ఏం చూడలేదు మేడం, మేము అందరితో పాటు ఇన్నట్టే. సొంతంగా అయితే ఇక్కడ ఈ ఇంట్లోనే ఉన్నారు అని అన్నారు కదా. వాళ్ళ ఇంట్లో అయితే లేరు కదా మేడం, ఎక్కడ ఉన్నారో మరి. ఇప్పుడు కాదు, అప్పుడు కూడా ఏం పెద్దగా చూడలేదు మేడం. కళ్ళతో చూసినది అయితే చెప్పాలా. గెలిచేది అయితే జగన్ సారే మేడం, ఇదైతే ఖచ్చితంగా. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు ఈసారి? వస్తుంది మేడం, భారీగానే వస్తుంది. మా సార్ ఖచ్చితంగా గెలుస్తారు. హాయ్. హాయ్, ఏం పేరు మీ పేరు? సాయి గణేష్. ఓకే, ఏం చదువుతున్నారు? బీటెక్ కంప్లీట్ చేసి. బీటెక్ కంప్లీట్ అయింది ఎక్కడ? కేఎస్ఆర్ఎం కాలేజ్, ఇక్కడ కడపలో. కడప కేసు. ఓకే, ఇంత బీటెక్ చదివారు కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటుంది పొలిటికల్గా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, ఎలా ఉంది మూడు కడపలో? కడపలో ఆల్మోస్ట్ పులివెందుల ఆల్మోస్ట్ కడప వైఎస్ఆర్సీపీ, స్టేట్ మొత్తం వైఎస్ఆర్సీపీ. 2024 సీఎం ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎంపీ అయితే వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఎంతమంది చేసినా కూడా లాస్ట్ గెలిచేది అవినాష్ రెడ్డి సరే. మీ ఇల్లు వివేకానంద రెడ్డి గారి ఇంటి దగ్గరే ఉంది, ఇప్పుడు చూస్తూ వచ్చాను. సో ఎలా ఉండే 2019లో? ఆయన ఇక్కడే గడిపారంటే కదా? అవును, గడిపారు, వస్తూ ఉండేవారు. అంటే ఎప్పుడు వచ్చారో తెలియదు, వస్తూ ఉండేవారని బయట టాక్. మీరు ఎప్పుడైతే చూడలేదు? ఎప్పుడు చూడలేదు. అవినాష్ రెడ్డి సార్ మీద లేనిపోండి చెప్పి వాళ్ళకు ఏదో విధంగా సీట్లు తగ్గించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఇలాంటి కూటమి ఏర్పడడం వల్లే ఎలాగైనా ఎంతమంది కలిసినా గెలిచేది జగన్మోహన్ రెడ్డి సార్. ఇక్కడ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సార్ గారు గెలుస్తారు. ఎంత వస్తుంది మెజార్టీ సారి జగన్ గారికి? లాస్ట్ టైం 90,000 వచ్చింది మేడం, ఈసారి 1,00,000 ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మీరు ఒక స్టూడెంట్గా చెప్పండి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు అని చెప్తూ ఉంటారు, అండ్ సంక్షేమ పథకాలు తప్ప ఇంకేం లేవంటూ ఉంటారు కదా. యాజ్ ఎ స్టూడెంట్గా మీకేమి బెనిఫిట్స్ జరిగాయి గవర్నమెంట్ నుంచి? ఆల్మోస్ట్ నేను బీటెక్ 4 years మాత్రం జగన్మోహన్ సార్ ఇచ్చిన డబ్బులతోనే చదువుకున్నాను. చాలా జరిగాయి మేడం అభివృద్ధి. నాడు నేడు కింద మెయిన్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ బాగా ఉంది. నాడు నేడు కింద స్కూల్ డెవలప్ అయ్యాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మామూలుగా బీటెక్ ఏజ్లో ఉంటుంది, ఇప్పుడు 10th class స్టాండర్డ్ నుంచో పెడుతున్నారు. బలపనూరులో ప్రతి గడప
ఒక ఎమోషన్ బాండింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆ కుటుంబంతో ఏ తలుపు తట్టినా కూడా దేవుళ్ళ ఫోటోలు లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఫొటోస్ ఉంటాయి కదా. బట్ ఇక్కడ చూడండి ఒకసారి ఆ గోడకి కెమెరామెన్ ఒకసారి దాస్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారతి ఫోటో మనకి గోడ మీద కనిపిస్తూ ఉంది. అంటే పెళ్ళైన కొత్తల్లో వాళ్ళిద్దరూ దిగిన ఒక అన్యోన్యమైన ఫోటో ఫ్రేమ్, పైన దేవుడి ఫోటో సత్యనారాయణ స్వామి ఫోటో, కింద వాళ్ళ ఫోటో. అంటే ఎంత స్ట్రాంగ్గా వాళ్ళ గుండెల్లో ఆయన పెన వేసుకున్నారు అనటానికి ఇదొక నిదర్శనము. ఎవరు వచ్చి ఓట్లు అడిగినా మేము మాత్రం ఆ ప్రేమని డైవర్ట్ చేసుకోలేము అన్నమాట ఓపెన్గా వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ నేను తిరుగుతున్నప్పుడు ఒక ఫ్యామిలీ కనిపించింది. వెంకటప్ప స్కూల్ గురించి ప్రతి ఒక్కరు తెలుసు. జగన్ గారు చిన్నప్పుడు చదువుకున్నారు ఆ స్కూల్లో. స్కూల్కి పేరు కూడా వాళ్ళ స్కూల్ టీచర్ పేరే వెంకటప్ప గారి నామకరణంతో ఇప్పటికీ కూడా రన్ అవుతోంది. భారతి గారి కనుసన్నల్లోనే ఆ స్కూల్లో అనేక యాక్టివిటీస్, వెరీ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్, హెల్త్ అన్నీ కూడా తను దగ్గరుండి చూసుకొని ఆ స్కూల్ని కొనసాగిస్తున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఆ వెంకటప్ప గారి తమ్ముడు కూతురు ప్రస్తుతం మనతో ఉన్నారు. షీజ్ ఏం పేరమ్మా? అరుణ. చాలాసార్లు మేము టీవీలో చూస్తూ ఉంటాం బలపనూరు వెంకటప్ప స్కూలు, వెంకటప్ప జగన్ గారి టీచరు అని చెప్పి. అసలు ఏంటి వెంకటప్ప గారికి ఆయనకున్న అనుబంధం ఏంటి? ఎప్పుడు చదువుకున్నారు? మన జగన్ సార్ వాళ్ళ నాయన రాజశేఖర్, అప్పుడు నేను చిన్న పిల్లదాన్ని, అప్పుడు ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్న వరకు ఆయన వచ్చిపోతాడు, అంత నాకు నాలెడ్జ్ లేదు, చిన్న పిల్లదాన్ని అప్పుడు ఆయన చదువుకుంటాన్నాడంట ఆ ఇంటి వరకు. మా పెదనాయన మా పెద్దమ్మ చెప్తున్నాడు అంతవరకు ఆయన చదువుకున్నాడని ఇప్పుడు స్కూల్ కట్టిస్తున్నాడు. మా వరకు అయితే మేము ఆయన పేరు చెప్తేనే మమ్మల్ని అందరినీ సంతోషంగా చూస్తున్నాడు జగన్ సార్. అది నా వరకు. నేను ఇప్పుడు ఎక్కడైనా కానొచ్చినా అరుణక్క అని పిలుస్తాడు, నీకేం ఆపద వచ్చినా అని చెప్తాడు. ఈ బజార్ అంతా మా చిన్న గుడిచెలు అప్పుడు జగన్ సార్ రాక తలకనే. రాజశేఖర రెడ్డి జగన్ సార్ ఉన్నప్పుడు ఈ బిల్డింగ్లు ఎట్లున్నాయి, ఆయన ఇచ్చిన బిల్డింగ్లే. ఏ పథకము ఈ బజార్ క్రాంతి రాదు. ఎవరు ఏది కోరుకున్నా ఇది మాకు వస్తుంది. మాకైతే గుండెల్లో మా జగన్ సార్ నిలిచిపోయినాడు. ఎవరు ఏమి చెప్పినా మేము విన్నాం. అది ఏదో వాళ్ళ పర్సనల్ వాళ్ళ వరకు. మా వరకు అయితే మా జగన్ సార్ అవిలాస్ సార్ వరకు ఈ ఊరంతా అది. ఏంటమ్మా మీ ఇంట్లో జగన్ గారి ఫోటో గోడకు పెట్టుకున్నారు? ఫస్ట్ నన్ను ఏమన్నాడంటే మా సార్ జగన్ సారు, నేను ఒక కూతుర్ని, వెంకటప్ప తమ్ముని కూతుర్ని, నా పరిస్థితి బాగాలేదంటే దగ్గర పిలిచి, నువ్వు నా కుటుంబంలో ఒక మనిషి ఇక్క, ఏమన్నా ఉంటే అక్కకు నీవు ఏమి కావాలి, ఈ ఊర్లో ఏం కావాలంటే నాకేం వద్దు, నా పరిస్థితి అంటే సరే నేనుండే, నీకేం కావాలంటే ఈ ఇండ్లు ఇచ్చింది నాకు ఏమీ లేదు. నా భర్త చనిపోయి నాకు 3 పిల్లలు, 2 బిడ్డలు, 1 కొడుకు. కొడుకు ఉన్నప్పుడు ఈ ఇండ్లు, ఈ స్థలం కానీ నాది కాదు, ఆయన ఇచ్చి రాసిచ్చి రాజశేఖర్ నేను హైదరాబాద్ అంటే నువ్వు ఎక్కడ వేసుకున్నా నా పేరు చెప్పు, ఇండ్లు ఇచ్చింది ఆయన. నాకు 1 ఇండ్లు వస్తుంది ఒక్కొక్కరికి, నాకు 2 ఇండ్లు ఇచ్చినాడు మా రాజశేఖర్ రెడ్డి సార్. మా జగన్ సార్ నేను ఇప్పుడు ఎక్కడున్నా అరుణక్క బాగుండా, నీ సమస్య ఏది అనే ప్రేమతోనే పిలుస్తాడు. ఇంకా అంతకన్నా ఏం కావాలి, వాళ్ళు ఏదో సుకు ఇంత ప్రేమగా పిలిచే సార్ మేము ఎట్లా నమ్మకుండా పోవాలో చెప్పండి. ఎంత నేను ఇంట్లో పోయినా కానీ అరుణక్క, నాది ఏమీ లేదు, ఒక మామూలు ఇది కుటుంబం, మాది ఒక పేద కుటుంబం. ఇంత ప్రేమ చూపించేవాడు మాకు ఎందుకు ఉండదు చెప్పండి మేడం, చెప్పండి. అది నాకు అప్పుడు ఒకసారి మా ఆయన ఫోటో తెచ్చుకుని పోయినా, అక్కడ షాప్లో సార్ ఫోటో ఉన్నది, మా ఆయన ఫోటోతో సార్ ఆయన ఫోటో తెచ్చుకున్నా. అదే ఒక షాప్కి పోయి మా ఆయన ఫోటో చనిపోయినప్పుడు ఒక 6 నెలలు 5 నెలలు అప్పుడు ఫోటో ఇచ్చింది చిన్నది. మా ఆయనది పెద్ద చేశాడు, చేసినప్పుడు అక్కడ కానొచ్చింది ఆ ఫోటో నాకు. ఆయన ఆ సారు మాట్లాడినప్పుడు నాకు మా తమ్ముడు మాదిరి ఆయన నన్ను అంతగా, అక్క నేనుండా నీకు అనే సిచ్యువేషన్లో నేను ఆ ఫోటో తెచ్చి అప్పటి నుంచి పెట్టుకున్నా ఇంట్లో. ఇప్పుడు అయినా అదే నీకే సమస్య ఉంది ఇక్క, నాకేం సమస్య లేదు, బాగున్నా అంటాము. అభివృద్ధి లేదని ఒక్కసారి నేను చెప్తా చూడండి, నా సిచ్యువేషన్లో నా కొడుకు పెద్ద ఎడ్యుకేషన్, ఇప్పుడు బెంగళూరులో ఉండాడు బాగుండాడు, అది కాదు. అప్పుడు నేను అనంతపురంలో ఉన్నా చదివిస్తాను 3 పిల్లలు. నా కొడుకు ఇంజనీరింగ్ పాస్ అయినాడు. అప్పుడు ఈ రీఇన్వెస్ట్మెంట్ లేదనమాట. ఒక చెప్పకూడదు వాళ్ళను, తెలుగుదేశం వాళ్ళను, వాళ్ళ పేరు రాకూడదు మనకు మంచి కదా. ఆమె దగ్గర పోయి నా కొడుకు పరిస్థితి, మా పరిస్థితి, ఈ నా కొడుకుని చదివి మేడం అని అడిగిన, అంటే అట్లా చల్లదమ్మా అని. అదే నేను 1 సంవత్సరం ముందు వచ్చి రాజశేఖర్ని అడిగిన, నా కొడుకు ఇప్పుడు ఇంజనీర్ అయ్యిండు నేను ఫీలింగ్ అనమాట. అట్లా MBA చేసినాడు నా కొడుకు. అట్లా ఇట్లా ప్రైవేట్ కానీ చదువుతా అది. ఇప్పుడు ఇంత పిల్లలు, ఇప్పుడు నా అక్క కొడుకు ఇంజనీరింగ్ చదివినాడా లేదా, అట్లా మనకు పెట్టకుని ఈ 10 మంది బాగుండారా లేదా అనేది ఆయన చూస్తాడు కదా. ఆయన ప్రేమతోనే ఈ ప్రజలు వేస్తారు. ఎన్ని పథకాలు సరే ఆయన ఎగబెట్టుకోవాలంటే ఎందుకు ఎగబెట్టుకోకూడదు డబ్బులు చెప్పు, ఇవన్నీ అవసరమా చెప్పు. ఈ పేదలకు ఎంత డబ్బు, ఇప్పుడు నాకు ఇంతమంది ఇన్ని
ఎందుకు ఇస్తున్నాడు చెప్పు మా పేదలకు. ఇప్పుడు చదువు అనుకో, అమ్మఒడి అనుకో, నాకు 45 పింఛన్ అనుకో, నాకు పింఛన్ అనుకో, ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి ఆయన? సింహం సింగిల్గా వస్తుంది అన్నాడు. కూటమి వద్దు నీకు, మా జగన్ సార్ చేయకుంటే నువ్వు అందరిలో ఏంటి కలుపుకో, ఒక్కనివిరా ఆయనతో పోటీ పడు. ఎంత మెజారిటీ వస్తుంది జగన్ గారికి? జగన్ గారికి వస్తుంది 90 రోజులు వచ్చేది దాటి రావచ్చు. ఓకే. బాగా చేశారా ఇక్కడ? సంక్షేమ పథకాలు అన్నీ అందాయా? మాతో చెప్పేటేమి చేసినాడు మా ఆయన చెప్పిన సాటికి చేసినాడు. ఇంకా చేయాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పనేది కూడా చేస్తా, ఇప్పుడు చెప్పిన కాడికి చేస్తా, చెప్పంది కూడా చేస్తా, మళ్ళీ వచ్చే కూడా ఎగస్ట్రా అంటాడు. రాజశేఖర రెడ్డి గారి పాలన బాగుందా, జగన్ గారి పాలన బాగుందా? అంతకన్నా ఎక్కువ ఉంది, బాగుంది. రాజశేఖర్ కన్నా ఎక్కువ. అమరావతి. అమరావతి ఓట్లు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? జగన్ సార్కి. అసలు డౌటే లేదా? డౌట్ ఏం లేదు. జగన్ సార్ ఏం మంచి జరిగింది మీకు? మాకు చాలా మంచి జరిగింది. డాకరాలో వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, మా కొడుకు బీటెక్ చేసినాడు, అన్ని పథకాలు వచ్చాయి. నాకు 18 ఏళ్ళు వచ్చింది, అన్ని పథకాలు వచ్చాయి. ఎవరికి ఓటేస్తారు ఎలక్షన్స్ లో? జగన్కి వేస్తాము. నిజంగా ఇస్తారా? అడగంగానే చెప్పేస్తున్నారు. నిజంగా ప్రచారం పోతానమ్మా, ఏమైంది ప్రచారం పోతాను, కష్టమా పోతాను, చెప్తాను వేరే వాళ్ళ కూడా మేము ఇంకా చేయాలని. ఏం మంచి జరిగింది జగన్ గారి ద్వారా? నాకు పాపకు ఇంజనీర్ చదివింది, ఆ పాపకు లెక్క వింటూ మా భార్యకు 18,000 అది లెక్క, నాకు పింఛను, రైతు భరోసా అన్నీ వస్తానేమో. ఓకే. ఇప్పుడు కూటమని చంద్రబాబు నాయుడు వాళ్ళంతా వస్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఓడగొడతామంటున్నారు జగన్ గారిని. మనం చేసే పద్ధతి మంచి బాగుంటే ఎవరు ఎంతమంది వచ్చి ఏం చేస్తారు అమ్మా, ఎంతమంది వచ్చి ఏం చేయలేరు. మనం మనకు ప్రజలు బాగా చేసినప్పుడు ఎంతమంది వచ్చి ఏం చేస్తారు, ప్రజల్లో ఉండాలి అంతే, ఏం లేదు మా మనకి మా నాయకుడు మాకు జగనే. ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? జగనే. జగనే. ఎందుకు? జగన్ అంటే అభిమానం, బాగా చేసినాడని. ఇంటి పట్టాలు ఇచ్చినాడు, చేని పట్టాలు ఇచ్చినాడు, డాకరా ఇచ్చినాడు, అమ్మఒడి ఇచ్చినాడు. ఇంకా జగన్ కాగా ఎవరిని అంటారు? ఏం నచ్చిందమ్మా జగన్ గారిలో బాగా? ఇన్ని చేసిండమ్మా. పథకాలు కాదు, నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అంటే మాకు కడపకి ఇక్కడ వచ్చే జగన్ వస్తే మేలని. ఓకే. తండ్రి కొడుకుల్లో ఎవరి పనితీరు బాగుంది? తండ్రి చేసినట్టే కొడుకు చేస్తాడు. పడగల్లోనే కదా నడిచేది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయితే తొలి ఓటు వచ్చిన వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ ఫస్ట్ ఓటు ఏ పార్టీకి, ఏ లీడర్కి వేయబోతున్నారు అనే దాని పట్ల కాస్త క్యూరియస్గా అనిపిస్తోంది. అడిగి మరీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఒకసారి అడుగు తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది. హాయ్, ఏం పేరు మీ పేరు? జగదీష్ మేడం. జగదీష్. ఓకే. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఓ, అయితే ఓటు వచ్చేసింది, ఓటు హక్కు వచ్చింది మేడం. ఫస్ట్ ఓటు కదా ఇప్పుడే? మేడం. ఎలా ఉంది ఏపీ ఇక్కడ డిస్ట్రిక్ట్లో పరిస్థితులు, జగన్ గారి సంక్షేమ పథకాలు? ఎప్పుడైనా జగనే మేడం వచ్చేది, తగ్గేదేలే మేడం జగనే. ఎందుకంటే మాకు చాలా మేలు చేశాడు మేడం. ఇప్పుడు జగన్ గెలిస్తే మా ఫ్యూచర్ బాగుంటుంది మేడం. ఏం నచ్చింది జగన్ గారిలో అంతలా? చాలా ధైర్యం మేడం, అతని ధైర్యం, ఒంటరి పోరాటం చేస్తున్నాడు మేడం. 6 డజన్ మంది వచ్చిన వెనకడాలి మేడం, మంచి ధైర్యం ఉంది. అందుకే మేడం జగన్కే ఓటు మేడం. ఓకే. మీ ఫ్యామిలీ అంతానా, మీరు ఒక్కరేనా? ఫ్యామిలీ అంతా మేడం. రైట్. మీ పేరు? రేవంత్ మేడం. రేవంత్. ఓ, ఓకే. ఏంటమ్మా ఎలా ఉంది ఇక్కడ సంక్షేమ జగన్ పథకాలన్నీ బాగున్నాయి మేడం. ఆరోగ్యశ్రీ పథకాలు, అమ్మఒడి, విద్యా దీవెన అన్నీ బాగా ఉంది మేడం. అందలేదని చెప్పారు. పులివెందులు కూడా డెవలప్ బాగా అయింది. బలపనూరులో డ్రైనేజు, పిల్లల స్కూలు అన్నీ డెవలప్మెంట్ చేశాడు. అందులో బూట్లు, టై, ఐడి కార్డు ప్రైవేట్ స్కూల్తో పాటు డెవలప్ చేశాడు. ప్రైవేట్ స్కూల్ అన్నీ పడిపోతాయి. గవర్నమెంట్ కాలేజ్ కూడా డెవలప్ చేశాడు. అందులో ఎంతమంది వచ్చినా భయపడలేదు, సింహం సింగిల్గా వస్తుందని చెప్తాను.